జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రాజేశ్వరరావుపేట గ్రామ శివారులో NH 63 రోడ్డుపై ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న లారీ యొక్క డ్రైవర్ను కొట్టి అతని చేతిలో ఉన్న డబ్బులు మరియు ఫోన్ను లాక్కొని పారిపోయిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం SI తదుపరి ఇన్వెస్టిగేషన్ మెట్పల్లి CI నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేసి ఈరోజు నిందితులను పట్టుకొని A1గా మేడిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు వంశీ, A2 భీమ్గల్ గ్రామానికి చెందిన శివరాత్రి గణేష్, A3గా మేడిపల్లి గ్రామానికి చెందిన మామిడి శివ అను ముగ్గురు నిందితులను పట్టుకొని నిందితుల నుండి ఒక గ్లామర్ బైకు, 3 సెల్ ఫోన్లు మరియు 8,000 నగదు రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు CI నిరంజన్ రెడ్డి తెలిపారు. రోజు రాత్రి సుమారు 1:30 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం మండలంలోని రాజేశ్వరరావుపేట వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద ఒక లారీ ఆగి ఉండగా ముగ్గురు వ్యక్తులు గ్లామర్ బండిపై వచ్చి లారీలో డ్రైవర్ను క్లీనర్ను బెదిరించి కొట్టి వారి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లను మరియు 8,000 రూపాయలు దొంగిలించుకొని పారిపోగా ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు కింద నమోదు చేయనైనది. ఆ రోజు నుండి అటు ముగ్గురు వ్యక్తుల గురించి మేము వెతుకుతుండగా ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నేను మరియు ఇబ్రహీంపట్నం SI గారు సిబ్బంది కలిసి వాహనములు తనిఖీ చేయుచుండగా గండి హనుమాన్లు టెంపుల్ వద్ద ఒక గ్లామర్ బండిపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా చూస్తూ ఆగి ఉండగా మేము అట్టి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 23వ తేదీ నాడు రాత్రి రాజేశ్వరరావుపేట బ్రిడ్జిపై జరిగిన దొంగతనం, లారీలోని డ్రైవర్ను క్లీనర్ను కొట్టి 2 సెల్ ఫోన్లను 8,000 రూపాయలు దొంగిలించుకొని పారిపోయి అక్కడి నుండి కోర్టుల దగ్గరలో ఉన్న పైడుమడి వద్ద కూడా ఒక టిప్పర్ను ఆపి డ్రైవర్ను కొట్టి అతని దగ్గర ఉన్న కూడా సెల్ ఫోన్ దొంగిలించుకొని పోయి తిరుగుతుండగా పోలీసు వారు పట్టుకున్నారని వారు పంచుల సమక్షంలో ఒప్పుకొనగా వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లను, గ్లామర్ మోటార్ సైకిల్ను మరియు 8,000 రూపాయలను స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి రిమాండ్కు తరలించాలైనది. మరియు ఇకపై నుండి ఎవరైనా ఇలాంటి దొంగతనాలకు పాల్పడినచో కఠినంగా శిక్షించబడును మరియు వారిపై PD యాక్ట్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడము అని ఈ సందర్భంగా తెలియజేయడం.